తల్లి అక్క చెల్లెలకి చాలా స్పష్టంగా చెప్తున్నా, మీకోసమే పెట్టిన కార్యక్రమం. వీలైతే మిమ్మల్ని తీసుకురావడానికి వెనకాల మగవాళ్ళంతా వచ్చినారు, కానీ ఇది మీకు ధైర్యాన్ని ఇచ్చేది, వాళ్ళని భయపెట్టే కార్యక్రమం అని మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఆడవాళ్లను గౌరవించాల్సిందే. ఆడవాళ్లను వెనకాల చెప్పాలా? ఆడవాళ్ళని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆడవాళ్లను గౌరవించాల్సిందే. చెప్పరా? అస్సలు చెప్పరా? చెప్పకపోతే గేట్లు వేసేస్తాం, చెప్పిన తర్వాతనే పంపిస్తాం. ఆడవాళ్ళని గౌరవించాల్సిందే. ఆడవాళ్ళని గట్టిగా నాకు వినపడతలే. ఆడవాళ్ళని అబ్బాయి వీళ్ళు అరుస్తున్నాడు తప్ప వెనకాల మగాళ్ళు ఏమరా అట్లా. ఇంటికి పోతే అన్నం కూడా బెటర్ ఈ మహిళలు. మీరు చెప్తున్నాను ఈ మాట చెప్పకపోతే. ఆడవాళ్ళని 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 అది అలా ఉంటేనే నేను కూడా మా ఇంట్లో మా ఆవిడ ఎట్లా చెప్తే అట్లే వింటా. మీకు కూడా ఆ విషయం తెలియాలి. ఎందుకంటే నేను పాటించాలి కదా ఫస్ట్ మీరు చెప్పడానికి కదా. ఊర్లో నువ్వు మాత్రం ఇంట్లో అట్లా ఉండి మీ ఆవిడ మాట వినకుండా అందరిని వినమంటే ఎట్లా సార్ అంటే, నేనే ఫస్ట్ మా ఇంట్లో ఆడవాళ్ళ మాట విని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా, వాళ్ళు పో అంటే పో, ఏం పెడితే తిను, ఇంటికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని చెప్పడానికి కూడా లేదు. పెదతుమ్మలం గ్రామంలో మండల ప్రజా పరిషత్ స్కూల్లో జరుగుతున్నటువంటి మహిళా నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి, డిఎస్పికి, సిఐఎస్ఐలకి, వీళ్లకు తోడుగా ఉన్నటువంటి లాయర్లకు, డాక్టర్లందరికీ కూడా, పుర ప్రముఖులందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసమ్మా, భారతదేశంలో స్త్రీని గౌరవించడం, మహిళలని ఆడవాళ్ళని గౌరవించడం అన్నది మన ధర్మం. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా సరే, ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించాల్సిందే. ఆడవాళ్ళంటే చిన్న చూపుగా ఉండడం, మీరు తక్కువ, మగవాళ్ళు మేం గొప్ప అనే అహంకారం ఉండడం అన్నది ఇది ఉపయోగపడదు, ఇది సాధ్యం కాదు, ఇది ఒప్పుకోము అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఒకప్పుడంతా మనం చూసేది, మగాళ్ళు మేము గొప్పవాళ్ళం, మీరు ఆడవాళ్ళుగా పుట్టారు, మా కాలు కింద ఉండాలి, చెప్పు కింద నలగాలి, చెబితే వినాలి, తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, తరిమేస్తే బయటికి పోవాలి, భయభక్తులతో మాకు సేవ చేయడమే మీరు జీవితకాలం చేయాల్సింది, ఇందుకోసమే మీరు పుట్టారని మగవాళ్ళంతా చెప్పేవాళ్ళ లేదా అమ్మా? బాగా చెప్తున్నారు ఇప్పుడు ఆ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కుదరదు అని చెప్తా ఉన్నాం. మగాళ్ళకి అర్థమవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. అర్థమవుతా ఉందా? అర్థమవుతా ఉందే మగాళ్ళు అని అడుగుతా ఉన్నా. మహిళకు 50% హక్కులున్నాయి. మగాడికి ఎన్ని హక్కులు ఉన్నాయో ఈ సమాజంలో ఆడవాళ్ళకు కూడా అన్ని హక్కులే ఉంటే 1% ఎక్కువ ఉంటాయో తక్కువగా లేవు అని మగాళ్లకు చెప్తా ఉన్నా, ఆడవాళ్లకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద ఎవరైనా కొట్టినా, తిట్టినా, మీకు రావాల్సింది లాక్కున్నా, మిమ్మల్ని హింస పెట్టినా మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు అని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నా. రెండవది, చట్టాలన్నీ కూడా మహిళలని, ఆడవాళ్లను కాపాడడానికే ఉన్నాయి తప్ప పాపం మగవాళ్ళని కాపాడడానికి లేవు అన్న విషయం మీరు తెలుసుకోవాలి అని చెప్తా ఉన్నా. ఈ విషయం చెబితే మగవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారని. ఉదాహరణకి మీ మీద ఏదైనా జరిగితే, మీరు స్టేషన్కి వెళ్ళినా, మీ మీద ఏదైనా జరిగితే
మీరు కోర్టుకి వెళ్ళినా, మీకేదైనా జరిగితే హాస్పిటల్కి వెళ్ళినా, మీ మీద ఏదైనా జరిగితే ఎమ్మెల్యేగా నా దగ్గరికి వచ్చినా మేమంతా ఆడవాళ్ళ వైపున ఉంటామే తప్ప మగవాళ్ళ వైపున ఉండము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. అమ్మా, 50% మహిళలు సమాజంలో నేను ఎమ్మెల్యేగా గెలిచినా సరే మీరేసిన ఓట్లతోనే గెలిచినాను. నాకు వచ్చిన ఓట్లలో 50% పైన మీరేసిన ఓట్లు 50% వాళ్ళు వేసిన వాళ్ళు నిజంగా ఎలక్షన్ రోజు వేసినారో లేదో కూడా తెలియదు, తాగి పడిపోయినారో కూడా నాకు తెలియదు. వాళ్ళు రాత్రంతా బుడ్డీలు ఇస్తే రాత్రంతా తాగితే పొద్దున ఎక్కడ నొక్కేశారో కూడా నాకు తెలియదు. కానీ నా అక్క చెల్లెళ్ళు మాత్రం నేరుగా వచ్చి మాకు పర్సడితే ఎమ్మెల్యే కావాలని దబ నొక్కేశారు, నన్ను ఎమ్మెల్యేని చేశారు. జీవితకాలం మీకు రుణపడి ఉంటానని మాత్రం గట్టిగా చెబుతాను. మందు కొట్టి పడిపోయిన వాళ్ళ సంగతి నేను మాట్లాడను అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇన్ని జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ఇన్ని చట్టాలు వచ్చినాయి, ఇంతమంది పోలీసులు వచ్చినారు, ఇంతమంది. చూడు, ఈరోజు మాకు డిఎస్పీగా ఒక మహిళ ఉంది. బాగుందా లేదా అమ్మ? చూడటానికి బాగుందా లేదా మీకు? ఇక్కడ ఒక డాక్టర్ మహిళ ఉంది, ఎంత బాగుందో ఆలోచన చేయండి. ఇక్కడ లాయర్ ఒక మహిళ ఉంది, ఎస్ఐగా ఒక మహిళ ఉంది. ఎంతమంది పోలీసులు ఈ పక్క ఉంటే, ఎంతమంది లాయర్లు మొగాళ్ళు ఈ పక్క ఉంటే, ఈ పక్క చూస్తే అంతకంటే పొడవుగా మహిళలు వచ్చి కూర్చోవడం ఆనందంగా ఉందా లేదా మీకు అని చెప్పాలి. ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మహిళల కోసం మగవాళ్ళు కొట్టట్లే, ఎందుకో పెద్ద మనుషులు గట్టిగా చేతులు పైకెత్తి కొట్టాలా. మీకు ఇంకా అహంకారం పోలే. మేము మగవాళ్ళము ఆడవాళ్ళకి చప్పట్లు కొడతామా అంటున్నారు. మీరందరూ ఆగండి, మగవాళ్ళ దగ్గర చప్పట్లు కొట్టితే ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టాలి. గట్టి కొట్టండి. ఆ మాత్రం కొడితే తప్ప మీకు ఆడవాళ్ళను ఒప్పుకున్నట్టు కాదు. ఆడవాళ్ళు చదువుకుంటే ఒప్పుకోం, ఆడవాళ్ళు కుర్చీల్లో కూర్చుంటే ఒప్పుకోం, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తే ఒప్పుకోం, ఆడవాళ్ళకి ఆస్తి కావాలంటే ఒప్పుకోం, ఆడవాళ్ళకి అది కావాలంటే ఒప్పుకోం, ఆడవాళ్ళు బయటికి వస్తారంటే ఒప్పుకోం. అంటే కుదరదు అని ఈరోజు స్పష్టంగా మీ ముందు చెప్తా ఉన్నా. అలా అంటే ఎవరైనా సరే వాళ్ళ లోపలేసి కుమ్మేస్తామని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. గారికి, సుమంగళ గారికి, అలాగే మెడికల్ ఆఫీసర్ ఆశా గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పత్రికా విలేకరులకి, అలాగే వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.